తీసుకున్న విగ్రహం ఇదే అంట. ఆ విగ్రహం వచ్చేసి హలో మమ్మస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో మన వినాయకుడు విగ్రహం తేడానికి పోతున్నాం. సో అన్న వాళ్ళు అక్కడ వెయిటింగ్ టెంపుల్ కాడ. సో నేను ఇక్కడ నుంచి వెళ్ళేసి అక్కడ జాయిన్ అవుతా అన్న వాళ్ళతో. మేము వినాయకుని షెడ్ కాడికి వచ్చేసాం. ఇక అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్న వాళ్ళను కొంచెం వీడియోలో క్యాప్చర్ చేసాం. తర్వాత ఇంకా కొంతమంది అన్న వాళ్ళు వచ్చేసి ముందు వెళ్ళారంట, సో లేట్ అవుతుందని చెప్పేసి. ఇక మా షెడ్ వచ్చేసి ఇంకా 2 days ముందు కాబట్టి ఇంకా డెకరేషన్ చేయలేదు. విగ్రహం పెట్టిన తర్వాత డెకరేషన్ చేస్తాం. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మరి మా వినాయకుడిని చేయడానికి ధూల్పేట్ పోతున్నాం. ముందు అన్న వాళ్ళు ఉన్నారు. అయితే వచ్చేసి మరి వెనక పెద్ద బ్యాచ్ ఉన్నది, చూసుకోవచ్చు మీరు. మరి మాయాపూర్ లో మనం విగ్రహం తెస్తున్నాం అంటే మరి అన్నోళ్ళతో మామూలు ఉండదు మరి స్టోరీ. గణేష్ మహారాజ్ కి. అన్న వాళ్ళు విగ్రహం పెట్టబట్టి 15 years అంట. ఈ 15 years ముందు వాళ్ళ ఫాదర్స్ అంట, అంటే తరతరాలు వస్తున్నారంట. ఇప్పుడు మన అన్న వాళ్ళ చేయబడ్డ యూజ్ చేయలా. అది కొంతమంది విగ్రహం తీసుకొని రిటర్న్ అవుతారు. మనమేమో ఇప్పుడే తీసుకోవడానికి పోతున్నాం. మనం అయితే వచ్చేసినాం వినాయకుడి దగ్గరికి. మనం విగ్రహం చూద్దాం ఎంతుందో మరి. అసలు ఆ విగ్రహాలు చూడు, ఫోన్లో కూడా సరిపోవట్లేదు అసలు. బాబా మనం తీసుకున్న విగ్రహం ఇదే అంట. 2,85,000 అంట విగ్రహం ఇది. 2,85,000. అన్న వాళ్ళు ఇట్లా ఛాయ్ తాగడానికి బయటికి పోయారు. ఈ యాప్లో మీరు కవర్ చేస్తుంది. అరే విగ్రహం మాత్రం మామూలుగా లేదు సాయిగా. అసలు ఆ ఫోన్ డిస్ప్లేలో పడట్లేదు. అది 23 feet అంట విగ్రహం.
23 ఫీట్స్ అంట 2.85 సంథింగ్ చెప్పారు కదా. అది ఇప్పుడు క్రెయిన్ తోటి ఎట్లా ఎక్కిస్తారో చూడాలి. అది హైలైట్ మొత్తం 3.10 అవుతుందంట. మొత్తం మనం ఆ విగ్రహం ఎక్కిచ్చేది ఆ DCM లో తీసుకెళ్ళి అంతా కలిపి 3,10,000 సంథింగ్ అట్లా అవుతుందా అని చెప్పారు అన్న వాళ్ళు. మనకున్న ఇంకెవరికి మన విగ్రహం బాలాపూర్ విగ్రహంకి ప్రతిసారి పోటీ ఉంటదంట. మరి సేమ్ విగ్రహాలు తీసుకుంటారంట ఇద్దరు, కాకపోతే కలర్ మాత్రమే చేంజ్ ఉంటుందంట. అసలు ఆ విగ్రహాన్ని చూస్తాను అంత పెద్దదాన్ని కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు ఫోన్ లో సరిపోవట్లేదు. అది మస్తుంది, బాగుంది. అన్న వాళ్ళు డిస్కషన్ చేస్తారు ఏంది ఇట్లా తీసుకోవడం, గ్రూప్ డిస్కషన్. आंखों में जिसके भी दिल में तेरा नाम है, देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री गणेश देवा श्री गणेश. ఈ అన్న వాళ్ళు పెట్టిన ఈ 15 years లో ఒకటే దగ్గర విగ్రహం తీసుకున్నారంట. అది వచ్చేసి ఇక్కడ విగ్రహాలన్నీ వచ్చేసి 2,85,000 ఆ రేంజ్ లో ఉన్నాయి. ఈ అన్న వాళ్ళకు ఒక మంచి కోఆర్డినేషన్ ఉంది. అది ఇప్పటి నుంచి కాదంట, ఒక గత 15 years నుంచి వీళ్ళే ఆ వినాయకుడిని సెలబ్రేషన్స్ చేస్తున్నారంట. చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తారు మన మాదాపూర్ లో. ఫస్ట్
బయటకు వచ్చినాకే మన వినాయకుడిని అయితే మన క్రేన్తో తీసుకోబోతున్నారు. भैया उठा के ले ले साई निकाल उठा के नहीं आता जी, नहीं आता मार। मटी हटा दिमाग है ना तुम्हारा वो? है तू बाहर निकल इधर बाहर हल्का बाहर निकल पीछे जा ज्यादा कितना हर बार अब सीधा ले చెప్తున్నారు కానీ కోర్టు కొంచెం ముందు తీసుకోమని విగ్రహాన్ని ఎక్కేలేదు చూడు, అప్పుడే వర్షం పడుతుంది. అయ్యా ఇంతగానము కప్పు కప్పు పరదా అన్నీ ఎక్కేలేదు. వర్షంలో కూడా చూడు మా ఎంత కష్టపడతారు మా విగ్రహాన్ని జరపని. అసలు కదలని కూడా కదులుతలేదు చూడు. 2 hours నాన్ స్టాప్ ఫుల్ రైన్. అసలు జరుగుతలేదు, లైట్గా జరుగుతుంది చూడు అసలు. జై మేము విగ్రహం తీసుకోవడానికి 5 o'clock వచ్చినాం. మా ట్రైను వచ్చేసి మన ట్రాఫిక్లో స్టక్ అయిపోయి అక్కడే 3 hours దాకా డిలే అయింది. ఆ డిలే అయిన తర్వాత మేము ట్రైన్ వచ్చిందని చెప్పేసి విగ్రహం బయట అన్ని పూజలు ఇట్లా వేసి బయటికి తీసిన తర్వాత ఫుల్ రైన్ స్టార్ట్ అయింది. ఆ రైన్ వచ్చేసి నాన్ స్టాప్గా 2 hours చాలా గట్టిగా పడ్డది. అయినా కూడా ఆ వర్షంలో ఇక విగ్రహం ఎక్కిచ్చేసాం. ఇక తర్వాత ఇక విగ్రహాన్ని ఎక్కిచ్చేసి అందరం వెళ్ళాము. ఇక మన షెడ్లో పెట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి నా గోప్రోలో మొబైల్స్లో ఎవరి దాంట్లో ఛార్జింగ్ లేకుండే. మేము వెళ్ళినాక అన్న వాళ్ళు మమ్మల్ని చూసుకున్న పద్ధతి చాలా బాగున్నది. చాలా రెస్పెక్టివ్గా చాలా బాగున్నారు. అందరూ మనోళ్ళే అని చెప్పేసి చాలా మింగిల్ అయిపోయారు. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి, ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి. సో సైనింగ్ ఆఫ్, వరంగల్ వైటీ.